Welcome back to my channel Shravan Motovins. So today we are going to Ahobilam. సో హైదరాబాద్ నుండి అహోబిలం వేలో ఏమేమైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసిన. అవి సిరీస్ వైజ్ నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అవి చూడండి. అండ్ ఈ వీడియోలో మనము దిగువ అహోబిలం ఎగువ అహోబిలం రెండు ఉంటాయి. సో వీడియో లెంత్ కాకుండా చూసుకుందాం. ఇన్ కేస్ రెండు ఒకటే దాంట్లో కవర్ చేసేస్తాం, లేకపోతే సపరేట్ వీడియోస్. అయితే ఫస్ట్ మనకి దిగువ అహోబిలం టచ్ అవుతుంది. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది అండ్ రెండు నవనరసింహస్వామి టెంపుల్స్ ఉంటాయి. ఇక మిగతా అన్ని ఎగువ అహోబిలంలోనే ఉంటాయి. మనం మొత్తం కవర్ చేయాల్సిన టెంపుల్స్ ఆల్మోస్ట్ 10 వరకు ఉంటాయి. 9 వచ్చేసి నవనరసింహస్వామి టెంపుల్స్ ఉంటాయి అండ్ ఒకటి మెయిన్ టెంపుల్ ఉంటుంది అండ్ ఇంకోటి ఉగ్రస్తంభం ఉంటుంది. సో కింద అయితే 3 కవర్ అయిపోతాయి అండ్ ఇంకా 2 వచ్చేసి అడవిలో ఉంటాయి. సో వీటికి మన వెహికల్స్ అయితే సపోర్ట్ చేయి, జీప్స్లలో వెళ్ళాలి. జీప్స్ సపరేట్గా మాట్లాడుకొని అక్కడ నుండి వెళ్ళాలన్నమాట. మనం అహోబిలం అయితే రీచ్ అయిపోయాము. దీని నుండి మనకి టెంపుల్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మనం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. మీరు ఇన్ కేసు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో రావాలనుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి నంద్యాల. సో విచ్ ఇస్ అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే కాచిగూడ నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఎక్కిరు అనుకో నంద్యాల దిగుతారు. సో అక్కడ నుండి మనం బస్లో రావచ్చు. అండ్ ఇన్ కేసు మీరు డైరెక్ట్ బస్లో రావాలనుకుంటే హైదరాబాద్ నుండి ఆలగడ్డ నుండి ఆటో రిక్షాస్ పట్టుకుంటూ వచ్చేస్తారు ఇక్కడికి. టైం ఎగ్జాక్ట్లీ 2:20 అవుతుంది ఇప్పుడు. అయితే మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుండి 1 PM వరకు ఆఫ్టర్నూన్. నెక్స్ట్ 3 నుండి నైట్ 8 వరకు. మేమైతే ఇప్పుడు ఒక ½ అన్ అవర్ ఇక్కడ వెయిట్ చేయాలి. దాని తర్వాతనే దర్శనం అవుతుంది. ఈ అహోబిలం పేరు గురించి చెప్పాలంటే హిరణ్యకశిపుని సంహరించడానికి ఉగ్ర నరసింహస్వామి స్తంభం నుండి ఉద్భవించినప్పుడు దేవతలందరూ పరాక్రమాన్ని చూసి అహోబలం అని ఆశ్చర్యపోయారు. సో ఆ విధంగా ఈ ప్రాంతానికి అహోబిలం అనే పేరు అయితే వచ్చింది. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ హిస్టరీ 8th సెంచరీలో చాళుక్యాలు, 13th సెంచరీలో కాకతీయాలు, 15th 16th సెంచరీలో విజయనగరం రాజులు ఇలా ఈ టెంపుల్కి ఎన్నో సేవలు చేస్తూ డెవలప్మెంట్స్ చేస్తూ వచ్చారు. అండ్ మనకి దర్శనం అయితే 20 minutesలో అయిపోయింది. ఎక్కువ రష్ ఏం లేదు. సో నెక్స్ట్ మనం నవనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్దాం. టెంపుల్ నుండి రైట్ తీసుకొని 3 కిలోమీటర్స్ స్ట్రైట్ ఒకటే రూట్ అన్నమాట. కొంచెం అడవిలాగానే ఉంటుంది. సో శ్రీ చిత్రవత నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఈ దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల మనలోని టాలెంట్ అండ్ హ్యాపీనెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట అండ్ పీస్ఫుల్నెస్ కూడా వస్తుందంట. సేమ్ అట్లనే బయటకు వచ్చేసి మళ్ళీ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే మనకి యోగానంద నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఇది 2 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. ఈ స్వామి దగ్గర మనము మన హెల్త్ అండ్ మెంటల్ పీస్ కోసం పూజించుకుంటాం. ఈ స్వామి ఇక్కడ ఒక యోగా పొజిషన్లో ఉంటాడు అన్నమాట. నరసింహస్వామి కేతు గ్రహ దోషాలంటే విముక్తి అటరాగొద్దు. నెంబర్ 1 జ్వాలా నరసింహస్వామి భుజ దోషాలంటే విముక్తి. నెంబర్ 2 అహోబిలం ఉగ్ర నరసింహస్వామి గురు దోషాలంటే విముక్తి. నెంబర్ 3 మాలోల నరసింహస్వామి శుక్రగ్రహ దోషాలంటే విముక్తి. నెంబర్ 4 వరాహ నరసింహస్వామి రాహు గ్రహ దోషాలంటే విముక్తి. నెంబర్ 5 కారింజ నరసింహస్వామి చంద్రగ్రహ దోషాలంటే విముక్తి. నెంబర్ 6 భార్గవ నరసింహస్వామి సూర్యగ్రహ దోషాలంటే విముక్తి. నెంబర్ 7 యోగానంద నరసింహస్వామి శని గ్రహ దోషాలంటే విముక్తి. నెంబర్ 8 చక్రవర నరసింహస్వామి కేతు గ్రహ దోషాలంటే విముక్తి. నెంబర్ 9 పావన నరసింహస్వామి బుధ గ్రహ దోషాలంటే విముక్తి. జ్వాలాహోబల మాలోల క్రోడ కారింజ భార్గవ యోగానంద చక్రవర ఆవనో నవమోత్తు. ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానీ లేకపోతే ఏజెడ్ పర్సన్స్ కానీ ఎవరైతే అడవిలోకి వెళ్ళి దర్శించుకోలేరో ఇక్కడ అన్ని 9 నవనరసింహస్వాములు ఒకటే టెంపుల్లో ఉన్నాయి. ఇది మన యోగానంద నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది. సో మన పంతులు చెప్పినట్టు ఒక్కొక్క నవనరసింహస్వామి ఒక్కొక్క దోషాన్ని తొలగిస్తాడు అన్నమాట. 5 o'clockకి అన్ని టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి. సో మేము మా జర్నీని నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం.
అయితే ఎర్లీ మార్నింగే మనకి మెయిన్ టెంపుల్ దగ్గర జీప్స్ అవైలబుల్గా ఉంటాయి, ఏవైతే ఫారెస్ట్లోకి వెళ్ళాలో ఆ జీప్స్. మేము మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. టైం మార్నింగ్ 6 అవుతుంది. అయితే వాళ్ళు అడిగితే ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అన్నాడు. అయితే ఈ లోపు మేము మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందామని మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. అయితే ఈవినింగ్ చేసుకున్న దర్శనం కన్నా మేము ఇక్కడ మార్నింగ్ చేసుకున్న దర్శనం చాలా ప్లెజెంట్గా ఉండే. ఫుల్ డివోషనల్ వైబ్లోకి వెళ్ళిపోయిండే, మొత్తం దేవుని పాటలు అండ్ మార్నింగ్ ఫ్రెష్గా. దర్శనం కూడా కరెక్ట్ హారతి టైంలో మమ్మల్ని పంపించారు లోపలికి. సూపర్ అయ్యింది దర్శనం కూడా. ఈ టెంపుల్ నుండి కొంచెం ముందరికి వెళ్తే ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర అన్ని జీప్స్ లైన్గా ఉంటాయి. సో అవే మనకి ఫారెస్ట్లోకి వెళ్ళే జీప్స్ అన్నమాట. సో వీళ్ళతో మేము మాట్లాడుతున్నాం. అయితే మా గ్యాంగ్ మొత్తానికి 4500 తీసుకున్నారు. యాక్చువల్లీ అయితే 6 మెంబర్స్ ఉండాలంట. సో 5 మెంబర్స్ కూడా అంతే తీసుకుంటారంట, 1 మెంబర్ కూడా అంతే తీసుకుంటారంట. మాతో పాటు ఇంకో 4 మెంబర్స్ వేరే వాళ్ళు కూడా వచ్చారు. సో మొత్తం 9 మెంబర్స్ని తీసుకెళ్తాడు మన భయ్య. అయితే ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ పేరు పావన నరసింహస్వామి టెంపుల్. ఇది మనకి దిగువ హోబిలం నుండి ఎగువ హోబిలంకి వెళ్ళేటప్పుడు ఉంటుంది. అయితే దట్టమైన నల్లమల్ల అడవిలో 20 కిలోమీటర్స్ లోపల వరకు అయితే వెళ్ళాలి మనము. ఇక్కడ రైట్ సైడ్ లో ఏ జీప్ లోపలికి వెళ్ళాలన్నా కూడా ఫారెస్ట్ ట్యాక్స్ అయితే కట్టాలి. సో మన డ్రైవర్ భయ్యని చూసుకుంటుంది ఇది. అండ్ ఇన్ కేసు మీరు ఓన్ వెహికల్స్ కానీ లోపలికి తీసుకెళ్ళాలనుకుంటే అది చాలా రిస్క్. కాకపోతే బట్ స్టిల్ నేను లోపలికి తీసుకెళ్తా అనుకుంటే ఇక్కడ మనం ట్యాక్స్ అయితే కట్టాలి. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని వెహికల్స్ని అలో చేస్తారు, ఏవైతే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండి ఆఫ్ రోడింగ్కి యూజ్ చేస్తారు, లైక్ తార్, ఎస్యూజీ ఇట్లాంటి వెహికల్స్ని అలో చేస్తారు. రియల్గా ఫారెస్ట్ అడ్వెంచర్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇది ఈ సీజన్లోనే ఎట్లుంటే రైనీ సీజన్ అండ్ మాన్సూన్ సీజన్ ఎట్లుంటుందో ఊహించుకోండి. అండ్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా వెహికల్స్కి మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళ వెహికల్స్లో ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్తారంట సేఫ్గా. సో వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ముందున్న వెహికల్ కూడా సేమ్ అదే విధంగా అయింది. దీనికి స్టీరింగ్ లెన్స్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయిందంట. సో దానివల్ల టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క దిక్కెళ్తున్నాయి. సో అందుకే ఇక్కడనే ఆపేసి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో తీసుకెళ్తారు. అవునా, ఇక్కడ ఇంకా నువ్వు ఏమేమి జంతువులు చూసావునా? మామూలుగా పులి చూస్తాను, చిత్తపులి కూడా చూస్తాను. చిరుతపులి, పులి. జింకలు ఉన్నాయి అన్న, జింకలు ఉన్నాయి. జింకలు మీదకి వస్తాయి కదా, మీదకి వస్తాయినా. ఇక్కడ ఎలుగుబంటే చాలా దాడి చేసి కొంతమందిని చంపేస్తాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఉండాలి. జూలో ఉండే చూస్తే అది సింపుల్ గా ఉంటుంది. బయట కొండలు కాబట్టి దాని మీద ఎవడన్నా వెళ్ళిపోయినా అంటే అయిపోయింది, ఇంకా పోయిందా వచ్చేసారి. ప్యూర్ ఆఫ్ రోడింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే పక్కా మీరు ఈ నవనరసింహస్వామిని దర్శించుకోండి. ఈ అడవిలో ఉన్న వాటిని మాత్రం మిస్ చేసుకోకండి. 20 కిలోమీటర్స్ వరకు లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ జీప్లో చేసింగ్ చూస్తుంటే ఫస్ట్ గుర్తుకొచ్చే సాంగ్ ఏందో మీకు తెలుసు కదా.
మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. అయితే ఇక్కడ పవన నరసింహస్వామి చాలా ప్రశాంతంగా ఉంటాడంట. అయితే తన ఉగ్ర రూపం చూపించిన తర్వాత చెంచులమ్మవారు తన పూజలతో స్వామివారిని శాంతింపజేసిందండి. లారీ ఇంజన్ ఉంది. లారీ ఇంజన్ ఉందా? లారీ ఇంజన్ దాని వెనకాల లారీ ఇంజన్ జీప్కి లారీ ఇంజన్ వేసేసారా? ఇక్కడ సింపుల్గా జరిగిపోతాయి అన్ని పనులు. మనకి ఇంజన్ పికప్ ఉండాలి అంతే. అది లారీది బగ్గీది ట్రాక్టర్ అనే సౌండ్ ఉంది. పికప్ ఉండాలి ఇంజన్కి. ఏ ఇంజన్ అయినా ఎట్టేస్తాడు. సీట్ సీట్ బెల్ట్ కావాలంటే ఏదో ఒకటి తాడు తీసుకుంటాను. నెక్స్ట్ మనం దర్శించుకునేది భార్గవ నరసింహస్వామి ఆలయం. అయితే ఇది కూడా ఫారెస్ట్లోనే ఉంది. కాకపోతే మనము రివర్స్ 20 కిలోమీటర్స్ వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కేసి దాని తర్వాత దిగు అహోబిలం సైడ్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది మనకి. సో ఇది మరీ అంత లోపలికి ఏమి ఉండదు, జస్ట్ 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంత లోపలికి. సో ఎక్కువ దూరం ఏం లేదు కాబట్టి ఇది లాస్ట్లో చూపిస్తుంది మనకి. ఈ జీప్ వెనకాల ఇంకో జీప్ ఉంది కదా, దాన్ని కూడా స్టీరింగ్ లైన్స్ కట్ అయిందంట ఒక సైడ్. సో ఒక టైర్ ఏదైతుందో అది దానికి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. సో మీరు యూస్ చేయండి ఇట్లా గుట్టలెక్కేసింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయిపోయాయి. ఓన్ వెహికల్ని ఎవరు ప్రిఫర్ చేయరు. మనం ఈ దట్టమైన అడవిలో ఒక 100 మీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి. సో దాని తర్వాత స్టెప్స్ ఉంటాయంట, అవి ఎక్కేస్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ టెంపుల్కి అప్పట్లో పరశురాముడు ఎన్నో యుద్ధాలు చేసి తన పాపాలను గడుపుకోవడానికి ఇక్కడ ఒక గుండం ఉంటుంది. సో ఆ గుండంలో మునిగి తన పాపాలన్నీ కడుక్కునేవాడంట. సో అందుకు ఇది ఫేమస్. అయితే ఇక్కడ దేవుడు వచ్చేసి హిరణ్యకశిపుని చంపిన పోస్చర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎలాంటి పాపాలున్నా నశిస్తాయి అంటారు. దీంతో దిగువ హోబిలంలో ఉన్న 4 నవనరసింహస్వాముల దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎగువ హోబిలానికి వెళ్ళాలి. అండ్ ఈ జీప్ అయ్యా ఏంటంటే మనల్ని ఎక్కడ నుండి అయితే పిక్ చేసుకుంటూ అక్కడనే డ్రాప్ చేస్తాడు దిగువ హోబిలంలో. అండ్ అక్కడ మన రూమ్ కూడా చెక్అవుట్ చేస్తుంది. అండ్ రూమ్ డీటెయిల్స్కి వస్తే మాకు 1100 పడ్డది. ఇక్కడ ఒక చిన్న స్కామ్ చేసినాం. అయితే చిన్న రూమ్ అయితే 2 మెంబర్స్, పెద్ద రూమ్ అయితే 4 మెంబర్స్ ఉండాలన్నాడు. సో మేము 4 మెంబర్స్ ఉన్నామని కమిట్ అయిపోయినాం. కాకపోతే ఒక్కడు కొంచెం లేట్గా రావడం, కొంచెం లేట్గా పోవడం చేసిండే. సో దట్ వాళ్ళ ముందు 4 మెంబర్స్ ఉన్నట్టు కవరింగ్ ఇచ్చింది. అంటే నెక్స్ట్ వీడియోలో ఎగువ హోబిలం అండ్ ఉగ్రస్తంభం ఇంకా మిగిలిన నవనరసింహ స్వాములని దర్శనం చేసుకుందాం. సో మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.